అండి, ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. 12 మంది శిష్యుల్లో దేవుడు నమ్మి ముగ్గురిని తన ఇన్నర్ సర్కిల్గా దేవుడు ఏర్పాటు చేసుకుంటే, అతి భయంకరమైన రక్తసిక్తం అయిపోయిన పరిస్థితిగా గెత్సెమనే తోటలో చెమట కాస్త రక్తముగా కక్కుకుంటున్న టైం అది. ఉత్కంఠభరితమైన ఒత్తిడి గుండా యేసుప్రభు వెళ్తూ ఉన్నాడు. ద మోస్ట్ పెయిన్ఫుల్, మోస్ట్ హర్ట్ఫుల్, అన్బేరబుల్ టైమ్ దట్ జీసస్ క్రైస్ట్ వాస్ గోయింగ్ త్రూ వాజ్ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే. గెత్సెమనే తోట గుండా దేవుడు వెళ్తూ ఉన్నాడు. ఆ టైంలో దేవుడు మత్తయి 26 అధ్యాయంలో తేల్సిన అవసరం లేదు, పిలిచి ఏమన్నా తెలుసా అండి, అయ్యా నాతో పాటు ఒక్క గడియ మీరు మేల్కొని నాకేం చేయాలి, ప్రార్థన చేయండి అయ్యా. ఊరిలో దయచేసి నాకు హెల్ప్ చేయాలి. మీరు ఏం హెల్ప్ చేయాలి? 1 గంట నాతో పాటు మేల్కొని ఉండి నా కొరకు ఏం చేయాలి, మీరు ప్రార్థన చేయండి. ఐ నీడ్ యువర్ సపోర్ట్. అడగాల? సృష్టికర్త నీ సహకారాన్ని కోరాలా? సృష్టికర్త చేతగాని వాడా? ఎస్, నీ ప్రార్థనలు ఆయన నీ చేతగాని వానిగా చేస్తున్నాయి. నీ ప్రార్థనలేమి, లెట్ మీ రిపీట్ దిస్ లైన్స్, నీ ప్రార్థనలేమి హూరు పరిచర్యలు లేకపోవడం ద్వారా దేవుని శక్తి కురుచైపోయింది. నువ్వే అడ్డుపడుతున్నావు దేవుని కార్యము జరగకుండా. 1 గడి అడుగుతాడు. ఏం చేశారండి వాళ్ళు? 40 వచనం రాస్తుంది, ఆయన మరలా శిష్యుల దగ్గరకు వచ్చి వారు నిద్రించుట చూసి 1 గడి అయినా నాతో కూడా మేల్కొని, 1 గంట కూడా మేల్కోలేరా అని మళ్ళా వెళ్ళి మళ్ళీ అడిగితే 1 గంట కూడా మేల్కోలేరా అంటే 3సారి వచ్చి చూస్తాడు. ఇంకా దేవుడు వారిని ఫోర్స్ చేయలేండి. దేవుడు ఫోర్స్ చేయడు సుమి. హూరు పరిచర్యలు ఒక్కసారి అడుగుతాడు, 2 సార్లు అడుగుతాడు, 3సారి ఆ స్వరం ఏమవుతుందండి? మూగపోతుంది. బాధకరమైన విషయం ఏంటంటే దేవుడు వారు ఆస్తి అడగలే. 3 సంవత్సరాల యాత్రలో నాతో ఉండండి అయ్యా, నాకు హెల్ప్ చేయండి అయ్యా అని అడగలే. అతి భయంకరమైన రక్తము కక్కుతున్న సమయంలో, చెమట ప్రాంతాల్లో కూడా రక్తము కక్కుతున్న సమయంలో దేవుడు నోరు తెరిచి అడిగిన ఒకే ఒక మాట, దయచేసి నాతో కూడా మేల్కొని దయచేసి ప్రార్థన సహకారం నేను కోరుచున్నా. అది కూడా ఇవ్వలేవాన్ని సృష్టికర్తకి. దేవుడు అంత దయనీయమైన పరిస్థితికి అప్పగించబడితే నీకు కొద్ది కూడా మనసు రావట్లేదా? సరే, బాధగా ఉన్నావు, నా బాధలో బరువెక్కిపోయి నువ్వు ప్రార్థన పరిచర్య సహకారం చేయలేదంటే వదిలేసే క్షమించవచ్చు. ఇప్పుడు రూపాంతరపు కొండ మీద జీవిత చరిత్రలో ఒక మనిషి మహిమాన్వితుడుగా కనిపించే గోల్డెన్ మూమెంట్స్, పరలోకంలో కనిపించేటట్టు ఇక్కడ కనిపించే అద్భుతమైన రూపాంతరపు అనుభవము, మార్పు జరుగుతున్న టైంలో గోల్డెన్ ఆపర్చునిటీ దేవుడు అందరికి ఇవ్వలేదండి. ఎవరికి ఇచ్చాడు? ఈ ముగ్గురికే ఇచ్చాడు, అందరికి ఇవ్వలే. మిగతా వారికంటే ఎక్కువ వీళ్ళు నమ్మకం పెట్టుకుంటే తీసుకొచ్చి ఆ కొండ మీద ఎప్పుడైతే వారిని తీసుకెళ్ళాడో రూపాంతం జరగబోతున్న సందర్భంలో చూడండి, ఇట్లాంటి అవకాశం మనకి ఇస్తే మనమైతే ఏం చేస్తామంటే, ఇప్పుడు మనిషిలాగా ఉన్న వ్యక్తి ఏమవుతున్నాడు? రూపాంతరము చెంది మహిమ శరీరంలోకి మార్చబడుతున్నాడంటే ఎగ్జైట్మెంట్కి వెయిట్ చేయమా? లూకాసు 9:32 కెన్ యూ ఎక్స్పెక్ట్ దిస్? లూకాసు 9:32 ఇది ఎక్స్పెక్ట్ చేయగలమా? కెన్ యూ స్టిల్ బిలీవ్ దట్ దిస్ వాస్ పాసిబుల్? లూక్ 9:32 9:32 పేతురును అతనితో కూడా ఉన్న వారును నిద్రమత్తుగా ఉండిరి. ఏంటండి అలాంటి గోల్డెన్ ప్రైసీ మూమెంట్స్లో వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు నిద్రమత్తుగా ఉన్నారట. నిద్ర వచ్చే టైమేనా అది? ఎస్, వీళ్ళు అంటారు గొచ్చమైన తోట అయినా మేము చేసేది నిద్రే, రూపాంతరపు కొండ అయినా నిద్రే, బోట్లో దోణలు తీసుకెళ్తే కూడా మేము చేసేది ఏంటి? నిద్రే. పెద్ద ఏం చేస్తారంటే నిద్ర తప్ప ఏం చేయం. అప్పుడు మళ్ళీ 32 వచనం చూడండి, ఆయన మహిమను ఆయనతో కూడా నిల్చున్న 2 పురుషులను చూచిరి. కళ్ళు మూసుకొని తెరిచే లోపల ఏం కనిపిస్తుందండి? ఏం కనిపిస్తుంది? మహిమ కనిపిస్తూ ఉంది. శ్రమల్లో నిద్రే, మహిమలో కూడా నిద్రే. సమయం లేదు, సందర్భం లేదు, వాళ్ళు చేసేది ఏంటండి? నిద్ర. ప్రభు అన్నాడు మేల్కొని ఇప్పుడు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆపర్చునిటీ ఇస్తున్నా, మీకు అవకాశం ఏం చూడడానికి? మహిమను చూడడానికంటే ఆ టైంలో కూడా సిన్సియర్గా ఏం చేస్తున్నారు? నిద్రపోతూ ఉన్నారు. మళ్ళీ నిద్ర మేలుకోనండి, పెద్ద భారీ మాటలు, మామూలుగా ఉండదు మన మాటలు. లేచినట్టు ఏమంటారు తెలుసా? ప్రభా అద్భుతం, ముగ్ధం, మనోహరంగా ఉంది ప్రభా, మైండ్ బ్లోయింగ్ ప్రభా, నీకు ఒక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల కట్టిస్తాం ప్రభా. నువ్వు కళ్ళు నిద్రపోకుండా మేలుకొని ఉండరా నాయన అంటే అది లేదు. కానీ బిల్డర్ అవుతాడట, ఆర్కిటెక్ట్ అవుతాడట, పెద్ద మాటలు కాదు. మనం కూడా అంతే, మాటలు కోటలు దాడతాయి కానీ క్రియలు కంచెద కాదు కానీ కోటకి గడప దాటవు.
ఏంటంటే అరే దానికేముంది బ్రదర్, మస్తు ప్లాన్స్ ఉన్నాయి కానీ ఏదో చేయాలని ఆశపడ్డాం కానీ ఏమో అండి అప్పటికి వచ్చేసరికి నిద్ర అట్లా అలా అలసిపోయి అలా పడిపోయింది ఇంకా నా వల్ల అన్ని స్టోరీలు అవే. అరే ఇట్స్ అ గోల్డెన్ మూమెంట్, యు ఆర్ గోయింగ్ టు రిమెంబర్ ఫర్ ఎవర్, బట్ యు జస్ట్ స్లీప్ ఇన్ దట్ గోల్డెన్ మూమెంట్స్ ఆల్సో, నాట్ ఏబుల్ టు సీ ద గ్లోరీ. అంతలో కనిపించి గ్లోరీ ఏమైందండి, మాయమైపోయింది. అదే గ్లోరీలో ఎంతసేపు చూడాలి కదా వాళ్ళు, మార్పును చూడాలి, రూపాంతరం చూడాలి, ట్రాన్స్ఫర్మేషన్. అసలు అంత అద్భుతంగా మార్చబడే అవకాశం ఇస్తూ ఉంటే అవేవి మిస్ అయిపోయి, అన్నీ మిస్ అయిపోయి ఒకటే లేచి అబ్బా భలే ఉంది ప్రభా కట్టదే ప్రభా అంటే ప్రభా నాడు నీకు అయిపోయింది. వాళ్ళందరూ ఏమైపోయారంటే అంతర్ధానము అయిపోయారు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, చాలాసార్లు దేవుడు నీ నుండి నిన్ను నమ్మి ఒక సందులో నిలబడి, అయ్యా ఆ బద్దలైన సందులలో నిలిచివాడు ఒక్కడ నాకు అనిపిస్తే చాలు, నా ఉగ్రత ఏం చేస్తా, ఆపేస్తాను. ఐ వాంట్ టు స్టాప్ దట్. ఎన్ని కుటుంబాలు ఉగ్రతకు అప్పగించబడుతున్నాయి, ఎన్ని పరిచర్లు ఉగ్రతకు అప్పగించబడుతున్నాయి. దేవుని కృప హస్తములు నీ పరిచర్య, హూరు పరిచర్య లేకపోవడాన్ని బట్టి, దైవజనులను మోసే ప్రార్థన పరిచర్య చేయలేని పరిచర్యను బట్టి, చేయలేని పరిస్థితులు బట్టి ఉగ్రతకు పాత్రలు అవుతూ ఉంటే ఇంకెన్నాళ్ళు మౌనంగా ఉండాలి. దేవుని దాసును భారంతో జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఎంత విషాదకరమైన పరిస్థితి అంటే, ఒక్క నిమిషము అక్కడ పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఎంతసేపు నిలబడ్డాడండి, ఎంతసేపు ప్రార్థన చేశారు, ఎంతసేపు నిలబడ్డాడంటే బైబిల్లో రాస్తుంది. నిర్గమకాండం 17వ అధ్యాయము 12వ వచనం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండి చేతులు దాన్ని వేసి అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా సూర్యాస్తమయము వరకు, అలాగే 1 గంట 2 గంటలు 15 నిమిషాలు చేసి ప్రైజ్ లార్డ్ బ్రదర్ వెళ్ళి వస్తామని లేదండి. సూర్యాస్తమయం వరకు ఏం చేశారంట, అలాగే నిలకడగా, స్టడీ, స్టేబుల్. హూరు మినిస్టర్ 1 రోజు 2 రోజులు చేసి మస్తు చేసాం భలే చేసామని చెప్పుకుంటే సరిపోదండి. ఎప్పటి వరకు చేయాలంట, సూర్యాస్తమయం వరకు. అందుకొరకు ఎవరైనా చనిపోతే ఒక మాట అంటారు, సూర్యుడు అస్తమించాడు అంటే, ఇంకో మాటలో ప్రాణం పోయేదాకా నిలకడగా చేసే పరిచర్యనే హూరు పరిచర్య. కంఠములో ఊపిరాగిపోయేదాకా అవిరామంగా చేసే పరిచర్య హూరు పరిచర్య. కొట్టుకుంటా గుండె ఆగిపోయేదాకా అలసిపోకుండా నిర్దిష్టంగా స్థిర మనసుతో చేసే పరిచర్యే హూరు లాంటి పరిచర్య. ఒకటే మాట అంటారు హూరు, మా కళ్ళు మూసుకొని సూర్యాస్తమయం అయిపోయి అవతల తీరాన సూర్యుడు ఉదయించబోయే ఆ తీరాన, ఆ సూర్యుడు ఉదయించబోయే ఆ తీరములో ఇంకా మేము ప్రార్థన పరిచర్య చేయాల్సిన అవసరత లేదు. ప్రేయర్ ఈజ్ కన్స్యూమ్డ్ బై ప్రైజ్. అక్కడ పరలోకంలో ప్రార్థన చేయాల్సిన అవసరం లేదండి, ఆరాధనే ఇంకక్కడ. వర్క్ ఈజ్ కన్స్యూమ్డ్ బై వర్షిప్. అంటే వర్క్ స్వాలో చేయబడి పని మింగబడి ఆరాధన మాత్రమే ఉంటుంది అక్కడ. అక్కడ పోయి పని చేస్తా. కొంతమంది అంటారు భూలోకంలో అంత టైం దొరకలేదు, పరలోకం పోయి భలే పని చేస్తాను నేనని. పరలోకంలో పని చేసే టైం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరలోకంలో పని అవసరతే లేదండి. మరణము మింగివేయబడి జీవం వచ్చినట్లుగా, దుఃఖం మింగివేయబడి కన్నిటి బాష్ప బిందులు తెరవబడినట్లుగా, శ్రమ మింగివేయబడి క్రీస్తు మహిమ ప్రజ్వలింపబడినట్లుగా, ప్రార్థన మింగివేయబడి స్తుతి ధూపము వేయబడినట్లుగా, పని మింగబడి ఆరాధన ధూపం వేయబడినట్లుగా, ప్రేయర్ ఈజ్ స్వాలోడ్ బై ప్రైజ్, వర్క్ ఈజ్ స్వాలోడ్ బై వర్షిప్, టాయిల్ ఈజ్ స్వాలోడ్ బై టీయర్స్ ఆఫ్ జాయ్. ఆ ప్రాంతం వచ్చేదాకా మా పరిచర్య ఆగదు. ఎంత అద్భుతమైన మాట కదండి. 1 రోజు 2 రోజులు పరిచర్య చేసావు, 3వ రోజు అలసిపోతున్నావు ప్రియ సోదరి సోదరా. మనలో చాలామంది చెప్పే మాట ఏం తెలుసా అండి, ఒకప్పుడు ఎంత సేవ చేశానో నేను అని. అంటే అర్థం ఏంటంటే, ఒకప్పుడే చేశాను కానీ ఇప్పుడు చెప్పుకుని అంత ఏం పెద్ద చేయలేదని అర్థమవుతుందండి. ఎవరైనా స్టార్ట్ చేసినప్పుడు వన్స్ అపాన్ అ టైమ్ అని వెంటనే మీరు అనాలి, వాట్ హ్యాపెండ్ అబౌట్ దిస్ టైమ్ అని. వన్స్ అపాన్ అ టైమ్ వి యూస్ టు వర్క్. అరే వాట్ ఈజ్ యూస్ టు వర్క్? ఇప్పుడు నేను చచ్చిపోయినావా? దేవుడు ఒక మాట అన్నాడు జ్ఞాపకం చేస్తూ, చాలాసార్లు అందరూ ఒక ఉద్దేశం ఏంటంటే, నేను పలానా టైంలో పని చేశాను, దేవుని సేవ చేశాను, ఇంకా అయిపోయింది, నా పర్పస్ అయిపోయిందని. ఒక మాట చెప్పనా, నీ పర్పస్ అయిపోతే మరుసటి క్షణమే దేవుడు నీ ప్రాణాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా నువ్వు బ్రతుకున్నావంటే నీ పర్పస్ ఇంకా గట్టి చెప్పండి ఉంది. నువ్వు ఆ మాట చెప్పావనుకో నా పర్పస్ అయిపోయిందని. అప్పుడు పౌలు భక్తుడు అన్నాడు, నా పరుగు కడముట్టిచ్చి తిని అనలోపు ప్రమన్నాడు, నీతి కిరీటం కమ్మ అని తీసుకెళ్ళిపోయాడు. మరణదూత నిలబడ్డప్పుడు నువ్వు చెప్పాలి ఏమని, నా పని అయిపోయింది అని. మరణదూత నిలబడ్డప్పుడు నువ్వు చెప్పడానికి కొరకు ఒకరు నువ్వు చెప్పినప్పుడు పక్కన మనుషులు ఉంటారో లేదో దేవునికి తెలవాలి. దట్స్ ద ఓన్లీ టైమ్ యూ కెన్ సే వన్స్ అపాన్ అ టైమ్.
ఎప్పుడు చెప్పాలంటే అది పోతున్నప్పుడు గుండె చప్పుడు ఆగిపోతున్నప్పుడు, మరణదూత ముఖాముకున్నప్పుడు, వన్స్ అపాన్ ఎ టైం నిన్నటిదాకా నేను పరిచయం చేశా ప్రభా, ప్రైజ్ ద లార్డ్, నా పరుగు ఏం చేశా, కడముట్టించింది అని అలా చెప్పగలిగితే అటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తారు తెలుసా అండి, హూరుగా స్థిరపరుస్తాడు. లూకాసు వార్త 8:3 చూస్తే యేసు ప్రభు కూడా హూరులు కావాలి. ఒకవైపు హూరుల్లాగా ఎక్స్పెక్ట్ చేస్తే పేతురు, యోహాను, యాకోబులేమో గుండె గాయం చేస్తే, ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయని వారిలో నుండి హూరు పరిచయ దేవుడు చేయించుకున్నాడు. ఒక సవాలుగా నిలబెట్టుకున్నాడు. బలమైన పురుషులను సిగ్గుపరుస్తూ దేవుడు బలహీనమైన ఘటాన్ని బలమైన హూరు పరిచర్యగా దేవుడు ముద్రించాడు. చదవండి, వీరును ఇతరులు అనేకులు తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చారు. ఎవరంటే అక్కడ రాయబడిన మాట, దీంట్లో 12 మంది అక్కడ గమనించినట్లయితే అపవిత్రాత్మలు వెళ్ళగొట్టబడిన ఆ స్త్రీలలో మగ్దలేని మరియా, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్న, సుజన్న, ఆయనతో కూడా మగ్దలేని మరియా, యోహన్న, సుజన్న. ఇదేంటండి సిస్టర్స్ అంతా హూర్లు అయిపోయారా అంటే ప్రభు అంటాడు, ఈ హట్ అవ్వకండి. బ్రదర్ హూర్ల కంటే సిస్టర్ హూర్లు ఏం చేశారు, ఎక్కువ పరిచయం చేసి నాకు ఆదుకున్నారు, నన్ను ఏం చేశారు, ఆపదలో ప్రోత్సహించారు. దే స్టూడ్ బాయ్. ఈ హూర్ల మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న, క్రాష్ చేసి పడేశారు. కానీ ఈ హూర్లు ఏం చేశారు, మరణం దాకా ఏం చేశారు, వచ్చారు, సమర్పించుకున్నారు, పరిచయం చేశారు. ఏం సంపాదిస్తారండి స్త్రీలు? ప్రతిసారి ఏమనంటే బలహీనమైన ఘటమండి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారని. సిస్టర్స్ అన్నారు, మీ ఎక్స్పెక్టేషన్స్ని క్రాష్ చేయడమే మా టాలెంట్. అందరి అంచనాలు తారుమారు చేస్తూ బలహీనమైన ఘటంగా మేము బలమైన పూరులుగా దేవుడు మనల్ని ఏం చేశాడు, స్థిరపరిచాడు. ఇంకా మార్కు సువార్త 15వ అధ్యాయంలో చనిపోతున్న టైంలో పరిశుద్ధాత్మ రాసిన మాట చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 40-41, 40-41. వారిలో మగ్దలేని మరియు చిన్న యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియు సలోమియు ఉండిరి. 41, ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసి, వీరు కాక ఆయనతో కూడా యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులు వారిలో ఉండిరి. అనేకులు ఒక్కొక్కరిని దేవుడు తన మెమోరియల్ పుస్తకంలో శాశ్వత శోభాతిశయంగా దేవుడు మర్చిపోలేదండి. ఒక మాట చెప్తాను, హెబ్రీ 6:10 రాస్తుంది, ఈ హూరు పరిచర్యని మనుషులు మర్చిపోవచ్చేమో. హెబ్రీ 6:10 దేవుడు తన కార్యమును ముగించి, హెబ్రీ 6:10, 6:10, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అందరూ అనుకున్నారు వీళ్ళేం చేశారండి అని. దేవుడు పేతురు, యోహాను, యాకోబుల కంటే ఎక్కువ స్థానంలో వీరి పేర్లు రాసి వీరందరూ కూడా ఉపచారము చేయుచు వచ్చిరి. నేను మర్చిపోయే దేవుణ్ణి కాదు. ముద్రించాడు, స్థిరపరిచాడు, శాశ్వత శోభాతిశయంగా వారి జీవితాలను దేవుడు ముద్రించాడు. ముగించబో మాట చెప్తా ఉన్నాను, ఒకవేళ నువ్వు హూరు పరిచర్య చేయకపోయినా పర్లేదు, అమాలేకుల పరిచర్య మాత్రం దయచేసి చేయొద్దు. బహుశా మనకు అర్థమైంది అనుకుంటాను. హూరు అహరోన్లు చేయుతనిచ్చి సహకరిస్తూ ఉన్నారు ప్రార్థన ధూపం వేయడానికి. అమాలేకులు ఏం చేస్తున్నారంటే వీళ్ళతో ఏం చేస్తున్నారండి, యుద్ధం చేస్తూ ఉన్నారు. అలా చేస్తే ఒక మాట చెప్పాలని ఆశపడతా ఉన్నా, నువ్వు దేవుని సేవకునికి పరిచర్యకు నువ్వు సహకరించకపోయినా పెద్ద నష్టం ఏమీ లేదు. నువ్వు కాకపోతే ఇంకొక ఊర్లో వస్తారు, వారు దీవించబడతారు, వారి కుటుంబాలు దీవించబడతాయి. నువ్వు సహకరించేదానికి బదులు నువ్వు డిస్కరేజ్ చేసి, క్రిటిసైజ్ చేసి, క్వశ్చన్లు వేసి, బాధ పెట్టి, గుండె గాయం చేసి నువ్వు అలా చేయడం ద్వారా ఏమవుతుందో తెలుసా? హెబ్రీ 13-17, 13-17 చూడండి. కొన్నిసార్లు ఎగబడిన నిజం, అభిషేకానికి వ్యతిరేకంగా ఎగబడతాం, నోరు బారేసుకుంటాం, చెయ్యి బారేసుకుంటాం, ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తాం. అది ఎవరికి నష్టము? రండి కలిసి చదువుకుందాం. మీ పై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి ఎగబడి ఉండుడి. ఏమనుందండి? లోబడి ఉండుడి. నీ మీద అభిషేకించబడిన సేవకుడు, దైవజనుడు, నీ కాపరి, నువ్వు ఆయాసం చేసి అడ్డం తిరిగి ఏంది లోపల ఉండాలి? క్రిటిసైజ్ చేసి మాట్లాడి ఇష్టం వచ్చినట్టు సహకరించకుండా, ఇన్స్టెడ్ ఆఫ్ కోఆపరేటింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ ఎంకరేజింగ్, ఒకళ్ళు డిస్కరేజ్ చేస్తూ అమాలేకుల పరిచయం చేస్తే ప్రభు అంటాడు, నేను వాళ్ళ నుంచి నేను పొందాలి, నీ గురించి లెక్క. నేను వాళ్ళకి బాధ్యత ఇచ్చాను. ప్రధాన
ప్రధాన కాపరిగా నేను వచ్చి తీర్పు తీసుకుంటున్నప్పుడు ఒక్కొక్క కాపర్ నుంచి లెక్క నేను తీసుకుంటాను. అయితే ఆ లెక్క తీసుకోవాలని మీ మీద లెక్క చెప్పాలని నేను వాళ్ళ మీద పెడితే మీరు తిరగబడి ఇష్టం వచ్చినట్టు గాయపరిచి వారు ప్రార్థన చేసే పరిచయం కూడా గాయపరిస్తే వాళ్ళు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు. ఒకవేళ గాయంతో మనసు బాధతో కానీ వాళ్ళు ప్రార్థన చేస్తే ప్రభు అంటాడు అది మీకు ఏమవుతుంది? నిష్ప్రయోజనము. అంటే ప్రాఫిట్కి ఆపోజిట్ ఈజ్ లాస్. నీకు తెలియకుండా నీకు లాస్ అవుతుంది. నువ్వు అంటావు అన్నీ బాగా చేస్తున్నావు కదా, ఎక్కడ లాస్ అవుతుందో అర్థమైతలేదు అసలు అని. ఒకటే కారణం ప్రభు అంటాడు, నువ్వు సహకరించేదానికి బదులు నీ కొరకు నేను ఇచ్చిన దైవజనుడిని, నీ కుటుంబానికి కొరకు నేను ఇచ్చిన దైవజనుడిని, సేవకుని, కాపరిని నువ్వు సహకరించేదానికి బదులు ఆయాసం కలిగిస్తే వారు అలాగే పరిచయం చేస్తూ పోతే అది నీకేమవుతుంది? నిష్ప్రయోజనం అవుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే సేవకునిగా సరిచేయకపోతే ఎందుకు నష్టం వస్తుందో తెలియక కుటుంబాలు ఎవరు కూడా నాశనం అవ్వద్దు, బాధపడొద్దు అనే భారంతో మాత్రమే పంచుకుంటున్నాను. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బి ఎ హూర్, ఇట్స్ ఓకే, ఫైన్, బట్ డోంట్ బి అన్ అమాలకైట్. డోంట్ కాజ్ కన్ఫ్యూజన్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. డోంట్ క్రియేట్ అన్నెసెసరీ రకస్. ప్రభు అన్నాడు, సంతులో నిలబడి ఎవరైనా ఒక్కడ దొరికితే చాలు, నేను దేశాన్ని ఏం చేస్తాను? బాగు చేస్తాను. ఆ సందులో నిలబడి పరిచర్య చేయడానికి కొరకు హూరు లాంటి వారుగా ఎందరో స్త్రీలు ముందుకొచ్చి పరిచర్య చేసినారు. వాస్తవంగా చల్లారిపోయిన వారిని, పిరికి వారై కృంగిపోయిన వారిని యెషయా గ్రంథం 35వ అధ్యాయం చూడండి. ఈ మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. 3-4 వచనాలు దయచేసి ఎవరు మర్చిపోద్దు సంగమా. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 3-4 వచనాలు, 3 and 4. సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్ళను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడుక ధైర్యముగా ఉండడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండన దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయుచు, ఆయన వచ్చి తానే మిమ్మను రక్షణ. 3వ వచనం చూడండి. మనం చేయాల్సిన పరిచర్య ఇది. ఈరోజు నేను ముగించే ముందు ఒకటే మాట చెప్తాను. నువ్వు ప్రోత్సహించే పరిచర్య, నీ కుటుంబంలో ఎవరన్నా చల్లారిపోతే, నీ పక్కనున్న వారు ఎవరన్నా వీక్ అవుతే, ఎవరన్నా బలహీనం అవుతే, రాయబడిన మాట సడలిన చేతులు, ఎవరైనా హ్యాండ్స్ వీక్ అవుతే మనం ఏం చేయాలండి? బలపరచాలి. రెండవది త్రొట్టిల్లు మోకాలు, ఎవరైనా కాలు త్రొట్టిల్లు పొరపాటు చేస్తాను, నువ్వేం చేయాలి? వారిని స్ట్రెంథన్ చేయాలి. తత్తరిలు గుండెలు, హృదయం ఒకవేళ కలవరం అయిపోయి భయపడతా ఉన్నారనుకోండి, వారికి ఏం చేయాలి? మీరు భయపడద్దు, దేవుడు ఉన్నాడు, ప్రతిదండం చేసే టైం వస్తుంది, దేవుడు నేను విడిచిపెట్టలేదు, ఎడబాయలేదు, విడువడు, ఎడబాయడు, మన దేవుడు సమయం రానే వస్తుంది, నువ్వు భయపడొద్దమ్మా, భయపడదక్క, భయపడు తమ్ముడు అని చెప్పి నువ్వేం చేయాలి? ఓదార్చి ఎంకరేజ్ చేయాలి. ఈరోజు మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పరిచర్య, హూరు పరిచర్య ఒక్కరు చేసినా నీ కుటుంబంలో, నీ కుటుంబంలో ఒక్కడు చేసినా సరే ప్రభు అంటాడు, నీ కుటుంబాన్ని నేనేం చేస్తా? కాపాడతా. సంఘంలో ఒక్కడు చేసినా సరే సంఘాన్ని ఏం చేస్తా? కాపాడతా. బీ ఎన్ ఎంకరేజర్. నీ ఇంట్లో ఎవరన్నా చల్లారి పొందరు కనిపిస్తున్నారా? బండలేదు, రాలేయకు. ఇప్పుడు పేతురు లాంటి వ్యక్తి చల్లారిపోయి పిరికోడ్లాగా పారిపోతే, ఈ స్త్రీలు హూరు పరిచర్య చేస్తూ పోయి ఏం చేశారండి? ఎంకరేజ్ చేశారు, ప్రోత్సహించారు. మనమైతే ఆ పొజిషన్లో ఉంటే, ఓ పేతురన్నా భలే డైలాగులు ఇచ్చావన్నా, నువ్వు ఇంత పిరికోడమని అయితే నేనైతే అనుకోలేదన్నా. మరి ఆల్రెడీ పిరికోడుగా భయపడి పారిపోతే నువ్వు తీసుకెళ్ళి గాయం మీదనే మళ్ళీ ఏం చేస్తావు? గాయం చేస్తావు. అదే నీ పరిచర్య. మనసు మీద గుండె మీద చేసుకొని చెప్పగలవా నేను ఇంతమందిని ఆదరించానని? లేదు, ఇంతమంది గాయపరిచా, ఇంతమంది కామెంట్లు వేసా, ఇంతమందిలో తప్పులు పట్టా. నీ కంట్లో దూలం పెట్టుకొని నువ్వు నలుసు ఎత్తడానికి నీకు హక్కు ఎవరిచ్చారు? నీకు నీ చేతనైతే ఎంకరేజ్ చేయి. ఎవరైనా బలహీనం అయిపోతే ఏం చేయాలండి? పోయి ఎంకరేజ్ చేయి, తట్టు. ఎవరైనా భయపడుతున్నారా? వద్దు తమ్ముడు, వద్దు చెల్లి, ఎంకరేజ్ చేయి. ఒక మాట చెప్తాను, ఆ ఒక్క ఎంకరేజ్మెంట్ ఆయన వ్యక్తిని పాతాళం వెళ్ళకుండా ఏం చేస్తుంది? కాపాడుతుంది. ఈ పరిచయం చేయలేమా అండి? ఎంకరేజ్మెంట్ పరిచయం చేయలేమా? నీ పక్క ఇన్ని అవకాశాలు దేవుడు ఇచ్చాడు. ఒక్క మాట, ఎవరన్నా కొద్ది చల్లారిపోతాను, ఎవరన్నా అయిపోయినా నాకు అట్లనే అయింది అని ఈరోజు నాకు దేవుడు అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ఖండిస్తూ ఉన్నాడు, నేను సెట్ అవుదాం అనుకుంటున్నానంటే, మస్తు చెప్తారు ఇట్లనే, ఈ షోలు వినాలా, ఈ షోలో వదిలిపెట్టాలా, లైట్ తీసుకోవన్నీ సీరియస్ తీసుకోవద్దు. నువ్వు సచ్చేది కాక బాగుపడేటోళ్ళని కూడా ఏం చేస్తున్నావు? మళ్ళీ ఉప్పర్ మీటింగ్ పెడతావు పక్కన పెట్టి, మస్తు చెప్తారు ఇట్లా, సేవకులు బాలే చెప్తారులే అని. దేని కొరకు చెప్తారండి? టైంపాస్ కొరకు చెప్తారా? సేవకునికి దేవుడు బాధ్యత ఇచ్చినప్పుడు లెక్క చెప్పకపోతే తిత్తి తీస్తాడు దేవుడు తీర్పు రోజు. ఎవరిని? సేవకులు రెండు లెక్కలు 2 times చెప్పాలి. రెండు డబుల్ టైం లెక్క ఎవరు ఇవ్వాలండి? సేవకుడు. అంత ఈజీ కాదు పరిచర్య.
అంత ఈజీ కాదు కాపరత్వం. మన పని బాగానే ఉంటుంది. కాపరి రేపు అక్కడ తీర్పు ముందు నిలబడి ఒక్కొక్కరి గురించి లెక్క అడిగితే, ప్రభా నాకు ఇవన్నీ తెలియదు ప్రభా అనే సీను లేదు. యూ హ్యావ్ టు గివ్ అకౌంట్ అప్పుడు ఎవరీ సోల్. వై డు యూ పోక్ ఇన్ టు హిస్ బిజినెస్ ఆర్ హర్ బిజినెస్? దే ఆర్ అకౌంటబుల్ టు దేర్ సోల్స్. హూ గేవ్ యూ ద రైట్? ఎప్పుడు కూడా కూర్చొని ఆదరించే పరిచర్య చేయకుండా, ఎప్పుడు ఏలు పెట్టే పరిచర్య, కృంగదీసే పరిచర్య, లాగే పరిచర్య, గాయపరిచే పరిచర్య. అప్పుడప్పుడు ఒక వ్యక్తి మందిరం లేదని తప్పు చేశాడని ఒక చిన్న వార్త వచ్చింది అనుకోండి, వాని మీద రాలే సంపకండి. ఎంకరేజ్ చేసి రా, పొరపాటు అయిందా సరే దేవుడు క్షమిస్తాడు, దేవుని విడిచిపెట్టలేదు రా అని ఎంకరేజ్ చేయగలిగే వ్యక్తే హూరు పరిచర్య. ఒకరు ఎంకరేజ్ చేయడం చేత కాకపోతే దయచేసి గాయం మాత్రం చేయకండి. బైబిల్ ఒక మాట రాస్తుంది, మీ చిన్నవారిలో ఈ ఒక్క చిన్న బిడ్డను కానీ అభ్యంతరపరుస్తే వాడికి ఏం చేయాలంటే తెలుసా అండి? తిరిగట్టి రాయి వేసి కట్టేసి తీసుకెళ్ళి నడి సముద్రంలో పడేయాలి. నువ్వు అభ్యంతరంగా నిలబడొద్దు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. నువ్వు పెద్దవాడివై ఉండొచ్చు, పెద్దదానివై ఉండొచ్చు, బట్ డోంట్ బీ ఎ హిండ్రన్స్. ఇంకొకరి విశ్వాసానికి గాయం చేసే వ్యక్తిగా దయచేసి ఉండొద్దని సేవకునిగా బతిమలాడుతున్నా. హూరులాగా ఏమైనా ఉంటే ఏం చేయాలి? ఎంకరేజ్ చేయి. పొరపాటు చేస్తే వెంటనే జడ్జిమెంట్ స్పిరిట్ వెళ్ళొద్దు దయచేసి. ఓ చిన్న పొరపాటు చేస్తే ఫరిసేల్లాగా తీర్పు తీర్చేసి, కొంతమంది అయితే జడ్జిమెంట్ రాసేస్తున్నారు ఈ మధ్యలో. ఏమని? నువ్వు డైరెక్ట్ నరకానికే పోతావని. నీకెవడిచ్చాడు అధికారము? నువ్వు యేసు ప్రభువా? జీవగ్రంథంలో పేరు రాసే టాలెంట్ దేవునికి ఇచ్చాడా? హౌ కెన్ యూ జడ్జ్ పీపుల్? భారంతో చెప్తా ఉన్నాను. చాలామంది నాది ఏడ్చుకున్నారు వచ్చి, అన్న చిన్న పొరపాటు జరిగింది. నిజమే, పొరపాటు జరిగింది, నిజమే, ఒప్పుకుంటున్నాం. కానీ మందిరంలో తలెత్తకుండా చేసేసారు మమ్మల్ని. దయచేసి ఈరోజు నుంచి మనం ఏం పరిచర్య చేద్దామంటే హూరు పరిచర్య. ఏం చేయాలి? సడలిన చేతులను, ఎవరైనా కలర్ ఉన్నారా, గుండె దడగుందా ఎవరికన్నా, ఎంకరేజ్ అయిపోయి 2 మాటలు ధైర్యపరచు. జీవితంలో వాళ్ళు మర్చిపోలేరు తెలుసా, దేవుడు దాన్ని రాసుకుంటాడు. హూరు పరిచర్య చేశాడు. ఎంకరేజ్ చేసి కలిసిగా మనం దేవుని మందిరానికి ఏం చేయాలి? తీసుకొని రావాలి, కానీ ఉన్న ఆత్మలను ఆరిపోయేటట్టు చేయొద్దు. అది నీకు నష్టం అవుతుంది. మరొకసారి దేవుని సేవకుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నా, కన్నీటితో కానీ సేవకుడు ప్రార్థన చేస్తే అది నీకు నష్టమే, ముమ్మాటికి నష్టమే. తెలిసి ఆ యొక్క తప్పు చేయొద్దని మరొకసారి దేవుని దాసుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముగించక ముందు ఒక మాట, ప్రభు ఒక మాట అన్నాడు, శాశ్వత శోభాతిశయంగా నేను ముద్రిస్తా, బహుతరములకు బహుదేశాలు నేను జ్ఞాపకం చేసుకుని చేస్తా అన్నాడు. ఎలా బహుదేశాలు జ్ఞాపకం పెట్టుకున్నాయో వచ్చే వారం మనము హూరు గురించి ధ్యానించబోతున్నాం. కళ్ళు మూసుకుందాం, పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అయ్యా